హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సరదాగా. ఈ వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ నేరేడు పండుతో ఐస్ క్రీమ్. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా హెల్దీగా నేరేడు పండుతో ఎలా ఈ ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవాలో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియోని చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రెసిపీని స్టార్ట్ చేద్దామా? నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న నేరేడు పళ్ళను తీసుకోవాలి. ఇవి 250 గ్రామ్స్ నేరేడు పళ్ళు. ముందుగా వీటిలో సీడ్ని తీసేయాలి. చాలా ఈజీగా సీడ్ మనకి ఇలా రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇలా అన్నిట్లోంచి సీడ్స్ని తీసేసి నేరేడు పండు ఇలా పల్పుని మాత్రం మనం సెపరేట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని మనం సీడ్ని రిమూవ్ చేసిన నేరేడు పళ్ళని ఇందులో వేసుకోవాలి. ఇందులో 3 to 4 స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ కరిగిన తర్వాత ఆ షుగర్ సిరప్లో మనకి నేరేడు పళ్ళు అనేవి కుక్ అవుతాయి. చూడండి, షుగర్ కరిగింది. ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా బాగా కుక్ అవ్వాలి. అప్పుడే మనకి నేరేడు పండు బాగా మెత్తగా అవుతుంది. ఎప్పుడైతే ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతూ ఉంటుందో కరెక్ట్గా కుక్ అయినట్టు, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీన్ని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకుని ఇందులో 1/2 లీటర్ వరకు పాలని వేసుకోవాలి. 250 గ్రామ్స్ నేరేడు పళ్ళకి 1/2 లీటర్ పాలు సరిపోతాయి. ఇవి ఫుల్ క్రీమ్ మిల్క్. ఫుల్ క్రీమ్ మిల్క్తో ఐస్ క్రీమ్ టేస్ట్ చాలా బాగుంటుంది. మీగడ్ని కూడా మిక్స్ చేసుకుంటూ బాయిల్ చేసుకోవాలి. పాలు బాగా బాయిల్ అయ్యే లోపు ఒక బౌల్ తీసుకుని ఇందులో 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ని వేసుకోవాలి. ఇందులో వాటర్ వేసుకుంటూ దీన్ని స్లరీ కింద ప్రిపేర్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. బాయిల్ అవుతున్న పాలలో 2 to 3 స్పూన్స్ షుగర్ని వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. పాలు 50% వరకు బాగా బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిక్చర్ని ఇందులో వేసేసుకోవాలి. కలుపుకుంటూ వేసుకోవాలి. ఎప్పుడైతే మనం కార్న్ ఫ్లోర్ స్లరీని ఇందులో వేస్తామో అది థిక్గా అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా థిక్గా అవ్వాలి. ఈ కన్సిస్టెన్సీనే ఉండాలి, ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్గా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ రెండు కూడా పూర్తిగా చల్లారిన తర్వాత
వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఫస్ట్ నేరేడు పండు మిక్చర్ని వేసుకోవాలి. ఈ నేరేడు పళ్ళని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో పాలు, కార్న్ఫ్లోర్ మిక్చర్ని వేసుకోవాలి. ఇప్పుడు కంప్లీట్గా ఈ రెండింటిని బ్లెండ్ చేసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్, ఎంత బాగా వచ్చిందో. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత దీన్ని 4 to 5 hours ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఆఫ్టర్ 4 hours ఫ్రీజర్ నుంచి తీస్తే మనకి ఇలా థిక్గా అయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని అగైన్ మళ్ళీ మిక్సీ జార్లో వేసుకోవాలి. దీన్ని మరొకసారి బ్లెండ్ చేసుకోవాలి. అదే కంటైనర్లో బ్లెండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వేసేసుకోవాలి. కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. నేను కాజు, బ్లాక్ కిస్మిస్ అండ్ నార్మల్ కిస్మిస్ని యూజ్ చేస్తున్నాను. ఒకసారి ఇలా మిక్స్ చేసేస్తే మనం వేసిన డ్రై ఫ్రూట్స్ మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు పైన మరికొన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. ఇలా గార్నిష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అల్యూమినియం ఫాయిల్తో కానీ నార్మల్ కవర్తో కానీ క్లోజ్ చేసి ఫ్రీజర్లో ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకోవాలి. ఆఫ్టర్ 10 hours ఫ్రిడ్జ్లోంచి తీస్తే ఎంతో టేస్టీగా ఉండే నేరేడు పండు ఐస్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే. షుగర్ కూడా చాలా తక్కువగా వేసాం కాబట్టి ఈజీగా ఎవరైనా తినొచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. బయట కొనే ఐస్ క్రీమ్స్ కన్నా ఇలా మనమే తయారు చేసి, అది కూడా ఇలాంటి నేరేడు పండు హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలాంటి వాటితో చేసే ఐస్ క్రీమ్స్ హెల్తీ కూడా. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అని నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కీప్ వాచింగ్ కాసేపు సరదాగా.